హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. సో, ఇంకా వీకెండ్ కావడంతోటి మేమైతే విజయవాడకెళ్ళామనమాట. అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి. సో, మాకు పర్ పర్సన్‌కి 500 పడిందనమాట. సో, నేను ఎలా వెళ్ళాము, అసలు ఏ ట్రైన్ ఎక్కాము, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాము. తప్పకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 6, 7 అయిందండి. మేము ఆటో దిగింది 6, 7కి. ఇదొచ్చేసి లింగంపల్లి స్టేషన్ అనమాట. మాకేమో 6:15కి ట్రైన్ ఉంది. ఇంతకీ అసలు ఏ ట్రైనో చెప్పడం మర్చిపోయా గదా! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ అనమాట. ఇది 6:15కి లింగంపల్లిలో స్టార్ట్ ఉంది. ఇదే ట్రైన్ మనకి సికింద్రాబాద్ గూడా వస్తుంది. మీరు అక్కడ కావాలన్నా ఎక్కొచ్చనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ట్రైన్ టికెట్ పర్ పర్సన్‌కి మాకు లింగంపల్లి నుంచి రూ. 135 పడిందండి. మాకు భయమేసింది అసలు లోపలికెళ్ళగానే. ట్రైన్ ఉంటదో, ఎళ్ళిపోతదో అనుకున్నాము. 6:15కంతా. సరే ఎలాగోలాగా పరిగిస్తూ అయితే వెళ్ళిపోయామనమాట. ట్రైన్ అయితే ఉనింది. కానీ ఒక్క దగ్గర గూడా సీట్ లేదనమాట. అందరూ నిల్చొనే ఉన్నారు. అసలకి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. బట్ స్టిల్ మేమేం చేసామంటే లేడీస్ బోగీలోకెళ్ళేసి పైకెక్కి కూర్చునేసాము. అంత కంఫర్ట్‌గా అయితే లేదండి. పైన చాలా సన్నగా ఉందనమాట. బ్రేకేస్తే కింద పడిపోయేలాగా ఉన్నాము. అందుకే నేను కాళ్ళు ఎదురు దానికి పెట్టుకొని కూర్చోనున్నాను. ఇంకా ఏం చేద్దాం, ఎక్కడో దగ్గర కూర్చోడానికైతే ఉండాలి. అంతసేపు నిల్చోవాలంటే చాలా అంటే చాలా కష్టం. పాపం అందరి పరిస్థితి అదే అనమాట. సరేలే అట్‌లీస్ట్ లేడీస్ బోగీలో కన్నా ఎళ్లి కూర్చున్నాము అని చెప్పేసి ఇంకా సంతోషపడ్డాము. అది కూడా లేని వాళ్ళున్నారు కదా అని చెప్పేసి. సో, ఆహ్, నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు ఇన్‌కేస్ విజయవాడ వెళ్ళాలనుకుంటే మాత్రం, మాకు తెలియక మేము ఈ ట్రైన్ ఎక్కాము. యాక్చువల్లీ ఇది గుంటూరుకి వెళ్ళి అప్పుడు మళ్ళీ రివర్స్‌లో వస్తది విజయవాడకి. సో, ఇది చాలా టైం తినేస్తదనమాట. మీరు ఇంకా కొంచెం ముందుగా వెళ్ళాలనుకుంటే గనక, సో, దీనికి ముందొచ్చేసి మీకు 4:00 ఒక ట్రైన్ ఉంటదనమాట. ఆ ట్రైన్‌కైతే మీరెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా ఎర్లీగా ఎళ్ళిపోవచ్చు. నిదానంగా ఉంటదనమాట జర్నీ అంతా. ఇక్కడ చూడండి, ఈవిడ పాపం వాళ్ళ పిల్లల కోసం ప్రీ ప్లాన్డ్‌గా వచ్చేసారు. స్టోరీ బుక్స్ అని, డ్రాయింగ్ బుక్స్ అని చెప్పేసి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ పిల్లలకే కాకుండా పక్కనున్న పిల్లలందరికీ పేపర్స్ ఇచ్చి డ్రా చేసుకోమని చెప్పారు. అదైతే నాకు చాలా బా నచ్చింది. అండ్ మిమ్మల్నయితే నేను ఇబ్బంది పెట్టను వ్లాగ్ అంతా షూట్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది విజయవాడకు ముందు మనకి కృష్ణా బ్యారేజ్ వస్తది కదండీ! అదనమాట. సో, నాకైతే భలే అనిపిచ్చింది. చాలా స్లోగా ఎళ్ళిందనమాట దీని మీద. అంత స్లోగా నేనెప్పుడు జర్నీ చేయలేదండి. అండ్ ఒక దగ్గరైతే ఆపేశారు. అంటే నేను ఇంతకు ముందు కూడా మీకు ఒక వ్లాగ్ పెట్టినప్పుడు అక్కడ కూడా ఆపేశారని చెప్పాను. ఇక్కడైతే అసలు 25 మినిట్స్ ఆపేశారనమాట. అటువైపు నీళ్లున్నాయి, ఇటువైపు నీళ్లున్నాయి. అసలు చూడడానికి భలే అనిపిచ్చింది. అందరూ బాటిల్స్, కాయిన్స్ అన్నీ వేస్తున్నారు. ఎందుకేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఊరికే తమాషాకేస్తున్నట్టున్నారు. సో, వాటర్ అయితే ఎండాకాలం అయ్యేసరికి కొంచెం తక్కువగానే ఉన్నాయి. కానీ నాకైతే వ్యూ చాలా మంచిగా అనిపిచ్చింది. మేమైతే స్టేషన్‌లో దిగేసి డైరెక్ట్‌గా కోనేరు దగ్గరికెళ్ళిపోయామనమాట. కోనేరు దగ్గరికెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. అక్కడ మేమేమనుకున్నామంటే కింద కోనేరులోకి దిగొచ్చేమో అనుకున్నాము. అద్దండి ఇక్కడ బోట్ రైడింగ్ జరుగుతుంది. కోనేరులోకి దిగొచ్చనుకున్నాము. కానీ ఎండాకాలం అయ్యేసరికి వాటర్ అంత లేవు కదా! సో, ఇక్కడ పైప్స్ పెట్టి మేనేజ్ చేస్తున్నారనమాట. సో, ఇంకొచ్చాం కదా అని చెప్పేసి అక్కడే అలాగే స్నానాలు చేసాం. అండ్ పక్కన మనకి రూమ్ ఉంటదనమాట అమ్మాయిల కోసము, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అక్కడైతే అస్సలు బాగోదండి. నా సజెషన్ అయితే మీరు అక్కడికైతే వెళ్ళొద్దు. ఇక్కడైతే మేమింక రెడీ అయిపోయి ఇక్కడ కాన్వర్జేషన్ జరుగుతుందనమాట. తనేమో బోట్ ఎక్కుతానని చెప్పింది. సరే నువ్వు ఎక్కు, నువ్వు వెళ్లి తిరిగేసి రా, నేను రాను. నాకు బోట్ అంటే చాలా భయము. నీళ్ళంటే చాలా భయం అని చెప్పాను. సో, ఇంక నేను ఎందుకులే, నేను వెళ్ళనని చెప్పేసింది ఆ పాప. మనం పైకి ఇప్పుడు ఎక్కుతున్నాం గదా మెట్లు. ఎక్కిన తర్వాత మీరు లెఫ్ట్‌లోకెళ్తే గనక అక్కడ ఇంకొకటి ఉంటదనమాట స్నానాల గదులని చెప్పేసి. అక్కడ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం మనీ పే చేయాలి. సో, అక్కడికెళ్తే బెటర్ అని నా సజెషన్. ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అమ్మవారి టెంపుల్‌కెళ్ళడానికి ఇక్కడ మనకి ఫ్రీ బసెస్ ఉంటాయనమాట. అండ్ వీటిలోనే కొన్ని రూ. 10 తీసుకుంటాయంట. ఇదే స్టాండ్, కోనేరు దగ్గర స్టాండ్ అనమాట. సో, ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాం గదా! మనం నడిచి కూడా ఎళ్ళొచ్చు పైనకి కావాలనుకుంటే గనక. కొంతమంది బస్సులో ఎళ్తారు. కొంతమంది నడిచెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చెప్పులు మస్ట్ చూడండి. కాళ్ళైతే కాలిపోయాయనమాట. మాకు తెలియక మేము చెప్పులనేది ఒక దగ్గర పెట్టి కొంచెం దూరం అలా నడిచాము. కాళ్ళైతే మాకసలు ఎందుకులే మండిపోయాయి. అండ్ ఇప్పుడు స్ట్రెయిట్‌గా మనం వెళ్తున్నాం కదా! అక్కడ మీకు గోపురం కనిపిస్తుంది గదా! అదే అనమాట ఎంట్రన్స్. అక్కడ గూడా మీకు ఈ ఫ్రీ బస్ అనేది ఆగుతదనమాట. మీరు ఇక్కడికే వచ్చి ఎక్కాలి అని రూల్ అయితే ఏమి లేదు. అక్కడ గూడా మీ ఫ్రీ బస్ ఆగుతది. అండ్ ఇందాక నేను స్నానాల గదులని చెప్పేసి మీకు ఒక విషయం చెప్పాను. అదేంటంటే ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసుకుంటున్నాం గదా! క్రాస్ చేసుకున్న వెంటనే మీకు ఎదురుగ్గా ఒక అపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది గదా!
ఎదురుగా ఒక అపార్ట్మెంట్ లాగా కనిపిస్తుంది కదా వైట్ కలర్ బిల్డింగ్, దాని పక్కనే అనమాట ఇద్దండి. ఇప్పుడు నేను అక్కడ నిల్చొని మీకు ఇదనమాట. సో ఇందులోకి వెళ్తే బెటరు. ఇక్కడ వచ్చేసి ఒక 10 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే పర్వాలేదండి, నేను అంత బాగుందని చెప్పను, కానీ చాలా అంటే చాలా బెటరు కోనేరు పక్కన ఉండే దాంతో పోల్చుకుంటే. సరే అని చెప్పేసి దిగేసి వచ్చి ఇంకా స్ట్రైట్గా గోపురం దగ్గరికి అయితే నడవడం స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని షాప్స్ ఉన్నాయి. సో అసలు ఫస్ట్ మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు నడిచెళ్ళాలా లేకపోతే బస్సులో వెళ్ళాలా అని చెప్పేసి, ఎందుకంటే మాకు మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట, దాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి అసలు ఫస్ట్ ఎలా ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది కొండ మీదకి ఎక్కడానికి అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ కిందనే మనకి రైట్ సైడ్లో ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. అక్కడ ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాము. ఇద్దండి ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ కూడా మీకు బస్సు ఆగుతుంది. మేమైతే ట్రై చేసాము, చెప్పులు పక్కన పెట్టేసి మళ్ళీ ట్రై చేసాము. అంటే పసుపు మెట్లు కదా, అట్లా ఎక్కకూడదు చెప్పులతో అనే ఉద్దేశంతో చెప్పులు పక్కన పెట్టేసి మేమైతే ఇవన్నీ ఎక్కామన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఆ మెట్లు చూసేసరికి కాళ్ళు కాలిపోతున్నాయి అంటే చాలా కాలిపోతున్నాయి అనమాట, మండిపోతున్నాయి కాళ్ళు. ఇంకెందుకు వచ్చిందని చెప్పేసి బస్సులో వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఏదైతే అదైందని చెప్పేసి ఇక్కడికి వెళ్ళేసి ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట. ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ. సో దర్శనం చేసుకున్న తర్వాత ఈ మెట్లు చూడండి, ఇదే మెట్లు ఉన్నాయి కదా, మాకు చెప్పులతో నడబుద్ధి అయితే కాలేదు లిటరల్లీ. అంటే పసుపు కుంకుమ అన్నీ రాసున్నాయి, అలా తొక్కకూడదు అనే ఉద్దేశంతో చెప్పులతో నడవడం ఇష్టం లేక ఇంక మళ్ళీ కిందకు వచ్చేసాం. కింద అంటే ఏం లేదు, కొంచెం ముందుకెళ్ళాం కదా, అక్కడ దర్శనం చేసుకొని జస్ట్ అలా కిందకు వచ్చేసేసి మళ్ళీ బస్సు వచ్చిందనమాట. బస్సుని ఆపి ఇంక బస్సు ఎక్కి పైకి వెళ్ళామన్నమాట. వ్యూ అయితే బస్సు వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుందండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో తీసుకెళ్ళిపోయింది, పెద్ద దూరం అయితే అసలు ఏం లేదు. ఇది వచ్చేసి మేము ఎక్కింది ఫ్రీ బస్సు అనమాట. వీటిల్లో డబ్బులు ఉన్న బస్సులు కూడా ఉన్నాయంట, అది 10 రూపీస్ అని చెప్పి అన్నారు. కింద సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగితే 10 రూపీస్ అన్నారు, కానీ మాకు ఫ్రీయే అని చెప్పారనమాట ఎక్కిన తర్వాత. సో ఇట్లా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫ్రీ బస్సెసే ఉన్నాయి, డబ్బులు బస్సులు అయితే మాకు కనిపించలేదు. ఈవెన్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా డబ్బులు అయితే ఎవరు తీసుకోలేదనమాట. సో ఇట్లా పైకి వచ్చేసాను చూడండి, పైన అక్కడ స్టాండ్ అనమాట ఇది. అదైతే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. సో ఫోన్ అయితే అలవలేదండి లోపలికి. ఇప్పుడు నా వెనకాల క్లాక్ రూమ్ అని కనిపిస్తుంది కదా, బ్యాగ్ ఫోన్ అయితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాము. మనకి 10 రూపీస్ అనేది ఛార్జ్ చేశారనమాట క్లాక్ రూమ్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం అనమాట. ప్రసాదం విషయానికి వస్తే లడ్డు అయితే 15 రూపీస్ పడుతుంది. అండ్ మనకి వడ, పులిహోర అండ్ దద్దోజనం కూడా అవైలబుల్ ఉన్నాయండి. పులిహోర అయితే అసలు చెప్పక్కర్లేదు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ క్లాక్ రూమ్ మీద 5 రూపీస్ అని ఉంది కదా, బట్ వాళ్ళు 10 రూపీస్ తీసుకుంటున్నారు. కొంతమంది దగ్గర అయితే 15 రూపీస్ కూడా తీసుకుంటున్నారు. అక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, అక్కడ దర్శనానికి వెళ్ళాలన్నమాట. కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది, మనం వెయిట్ చేయక్కర్లేదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళామన్నమాట, మనకి డబ్బుల దర్శనం కూడా ఉంది, 100 రూపీస్ అలా ఉంటుంది అనమాట. ఈ వ్యూ పాయింట్ అయితే అసలు చెప్పక్కర్లేదు. సో ఇంకా పోతే మీకు టోటల్ కాస్ట్ చెప్తాను. ఇక్కడ అప్ అండ్ డౌన్ కాస్ట్ ట్రైన్లో 270 రూపీస్ పడుతుంది. స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్కి అప్ అండ్ డౌన్ ఆటో వచ్చేసి 40 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ ప్రసాదం మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫుడ్ అయితే మాకు 100 రూపీస్ పడింది. సో టోటల్ 500లో మొత్తం అయిపోతుంది.